ఏ శుభోదయం. నేను మీ హరి. మరి 9వ తరగతి నుంచి హిస్టరీ నుంచి చాలా 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 ముఖ్యమైనటువంటి బిట్లండి. మరి ఫ్రెంచ్ విప్లవం మొదటి పాఠం నుండే తక్కువ కాదండి, 120 బిట్లను మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇది మొదటి పార్ట్ కింద 60 బిట్లతో మీ ముందుకు రావడం జరిగింది. మరి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. చూడండి, మరి మీకు ర్యాపిడ్గా ఉంటుంది. బిట్తో పాటు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ వివరణ కూడా ఉంటుందండి. మరి తప్పనిసరిగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాము. మొదలు పెట్టి చూద్దామండి. బాస్టిల్ కోట పతనం ఎప్పుడు జరిగింది? బాస్టిల్ కోట పతనం అనేది ఎప్పుడు జరిగింది? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక 5 సెకండ్లు అయితే గ్యాప్ అయితే ఇస్తానండి మీరు ఆన్సర్ పెట్టడానికి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 1789 జూలై 14. అసలు ఈ బాస్టిల్ కోటకి ఫ్రెంచ్ విప్లవానికి చాలా లింకప్ అయితే ఉందండి. మరి ఈ పారిస్ నగరంలో 1789 జూలై 14 ముందు ప్రమాద గంటికలు అయితే మోగాయండి. అక్కడ ఉన్నటువంటి ఫ్రాన్స్ రాజు సైన్యాన్ని, ఎక్కడ వేరొక దేశం యొక్క సైన్యాన్ని వాళ్ళ యొక్క పారిస్ నగరంలోకి పంపాడండి. సో సైన్యం కాల్పులు జరుగుతుందన్న భయంతో ఈ యొక్క స్థానికంగా ఉన్న ప్రజలు సుమారుగా 7,000 మంది స్త్రీ పురుషులందరూ కూడా టౌన్ హాల్ వద్ద సమావేశం అయిపోయి ఒక సైన్యం కింద ఏర్పడిపోయారండి. ఆ సైన్యం కింద ఏర్పడిపోయి మరి మాకు కూడా ఆయుధాలు కావాలి అనుకుంటూ ఈ ప్రజలు ప్రభుత్వ భవనాలు అయినటువంటి ఆ భవనాల మీద దాడి చేశారు. చివరగా ఈ బాస్టిల్ కోట అనేది ఏంటి అంటే రాజు యొక్క నిరంకుశత్వానికి చిహ్నం అండి. అలాంటి ఈ బాస్టిల్ జైలు కోట మీద దాడి చేసి కమాండర్ ఉంటారు కదండి, అక్కడ కమాండర్ని చంపేసి ఆ ఖైదీలను విడుదల చేసేసి కోటను పూర్తిగా ధ్వంసం చేసి ఆ రాతి ముక్కలు ఉంటాయి కదండి, కోటలో లభ్యమైనటువంటి రాతి ముక్కలను విప్లవ చిహ్నాలుగా మార్కెట్లో అమ్మడం జరిగిందండి. ఇదంతా కూడా బాస్టిల్ కోట గురించి అండి. ఓకేనండి. రెండో చూద్దామండి. రెండో బిట్టు 1774లో ఫ్రాన్స్ రాజు అయినటువంటి లూయి 16 ఏ రాజవంశానికి చెందినవాడు? 1774లో ఫ్రాన్స్ రాజు అయ్యాడండి లూయి 16. కొన్నిసార్లు అడుగుతుంటారు లూయి 16 ఏ సంవత్సరంలో ఫ్రాన్స్కి రాజు అయ్యాడని. 1774లో. అయితే ఈ లూయి 16 అనేవాడు ఏ రాజవంశానికి చెందినవాడు? మీకు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి బోర్బన్ అండి. బోర్బన్. ఇక్కడ ఈ యొక్క లూయి 16 20 సంవత్సరాల నాటికే 20 సంవత్సరాల నాటికే ఈ బోర్బన్కి ఫ్రాన్స్కి రాజు అయ్యాడండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి లూయి 16 సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి ఫ్రాన్స్ యొక్క పరిస్థితి ఎలా ఉండేది? ఆడికి అర్థమైపోయింది ఎలా ఎక్కగానే ఇప్పుడు నేనేం చేయలేను అనేది పూర్తిగా అర్థమైపోయింది లూయి 16. అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఖజానా అనేది ఖాళీగా ఉందండి. అసలు ఎందువల్ల 1774 నాటికి లూయి 16 సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి ఖజానా ఖాళీగా ఉంది అంటే అప్పటికే పారిస్లో సుదీర్ఘమైన యుద్ధాలు జరుగుతున్నాయండి. ఆ సుదీర్ఘమైన యుద్ధాల వల్ల అలాగే వెర్సల్స్ రాజభవనం ఉంది కదండి, ఆ రాజభవనానికి నిర్వహణకి ఆర్గనైజేషన్కి ఖర్చులు ఎక్కువ అవడం వల్ల ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఆర్థిక వనరులు అన్నీ కూడా తరిగిపోయాయండి. పైపెచ్చు
అమెరికాలోని 13 వలస ప్రాంతాలు ఉంటాయండి. ఆ వలస ప్రాంతాలు బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందడానికి ఫ్రాన్స్ అనేది సహాయం చేసిందండి. ఇక్కడ మరలా రిపీట్ చేస్తున్నానండి. అమెరికాలోని 13 వలస ప్రాంతాలున్నాయి. అవి ఈ బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందాలి అని స్వాతంత్రం పొందడానికి ఫ్రాన్స్ సహాయం చేసేదనమాట. దీనివల్ల ఈ ఫ్రాన్స్ అనేది 2 బిలియన్ లెవెల్‌లో రుణం పెంచిందనమాట. అప్పుని పెరిగిందనమాట. మరి అప్పిచ్చిన వారు ఏమైనా ఒప్పుకుంటారా? 10% వడ్డీ వసూలు చేసేవారు. అందువల్ల ఈ యొక్క ఫ్రాన్స్ యొక్క బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఆ వడ్డీలు కట్టడానికే సరిపోయేదండి. అందువల్ల 1774లో లూయిస్ 16 సింహాసనం అధిష్ఠించే నాటికి ఫ్రాన్స్ యొక్క ఆర్థిక పరిస్థితి ఖజానా అనేది పూర్తి ఖాళీగా ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ 4 బిట్ చూద్దామండి. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం ఎన్ని ఎస్టేట్లుగా విభజించబడింది? చాలా చాలా ముఖ్యమండి ఇది. ఆన్సర్ ఆప్షన్ బి 3 ఎస్టేట్లుగా విభజించబడిందండి. అయితే మొదటి ఎస్టేట్‌లో ఎవరుంటారు అంటే మతాధికారులండి. మొదటి ఎస్టేట్‌లో మతాధికారులుంటారు. వీరికి పన్నుల నుంచి మినహాయింపు అయితే ఉంటుందండి. మరి మతాధికారులు ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళు రైతుల నుండి టైత్, టైత్ అనే పన్నును వసూలు చేసేవారండి. టైత్ అంటే టైత్ అంటే పంటలో 10వ వంతు. జనరల్‌గా మఠాధిపతులు ఈ యొక్క వాళ్ళు దశమ భాగం అంటారు కదా! అంటే 10 పంటలో 10వ వంతుని వసూలు చేసేవారండి. మొదటి ఎస్టేట్‌లో ఉన్నవాళ్ళు. మరి రెండవ ఎస్టేట్‌లో ఎవరున్నారు అంటే కులీన వర్గం అండి. అంటే ప్రభువులు లాంటి వాళ్ళన్నమాట. వీరు కూడా పన్నులు కట్టరు. వీరికి వీరికి రైతుల నుండి ఫ్యూడల్ పన్నులు, వెట్టి చాకిరీ చేయించుకున్న హక్కులు ఈ రెండవ ఎస్టేట్‌లో ఉన్నటువంటి కులీన వర్గానికి ఉండేదండి. ఫ్యూడల్ పన్నులు, అదేవిధంగా వెట్టి చాకిరీని చేయించుకున్న హక్కులనేవి రెండవ ఎస్టేట్ వరకు ఉండేవారండి. మరి మూడవ ఎస్టేట్‌లో ఎవరున్నారంటే పెద్ద వ్యాపారులు, న్యాయవాదులు, రైతులు, కూలీలు ఇలాగా మొత్తం జనాభాలో ఉన్నటువంటి 90% రైతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర 60% 60% భూమి కూలీనులు చర్చ్ చేతుల్లో ఉండేవండి. 60% భూమి అంటే సగానికి పైనే ఆ భూమి మొదటి 2 ఎస్టేట్‌లో ఉన్న వాళ్ళకి చెందాయి. కానీ రైతులు జనాభా మొత్తం జనాభాతో పోల్చుకుంటే మూడవ ఎస్టేట్‌లో ఉన్న ప్రజలు 90% ఉన్నారు. కానీ భూమి మొత్తం 40% మాత్రమే ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 5 బిట్ చూద్దామండి. ఏ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు? ఇప్పుడు మనం చెప్పాం ఆల్రెడీ. మొదటి ఎస్టేట్‌లో మతాధికారులు ఉండేవారు. పన్నుల నుండి మినహాయింపు ఉండేది. రెండవ ఎస్టేట్‌లో కులీన వర్గం వారు ఉండేవారు. వాళ్ళకి కూడా ఈ యొక్క పన్నుల నుండి మినహాయింపు ఉండేది. ఓన్లీ మూడవ ఎస్టేట్‌లో ఉన్న ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారండి. ఆ మూడవ ఎస్టేట్‌లో ఎవరెవరు ఉండేవారు? పెద్ద పెద్ద వ్యాపారులు, న్యాయవాదులు, రైతులు, కూలీలు వీళ్ళందరూ కూడా మూడవ ఎస్టేట్‌లో ఉండేవారండి. ఆరో చూద్దామండి. చర్చి వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు విధించే పన్నుని ఏమంటారు? ఆల్రెడీ చెప్పేసానండి. మన ర్యాపిడ్ రివిజన్ అంటే అలాగే ఉంటుంది. మరలా ర్యాపిడ్ రివిజన్ అయితే స్టార్ట్ చేసామండి. తప్పనిసరిగా అయితే ఫాలో అవ్వండి. ఆన్సర్ ఆప్షన్ బి టైత్. టైత్. ఇక్కడ ఫ్రెంచ్ విప్లవంలో రెండే 2 పన్నుల గురించి మనకి ఈ పాఠంలో మనకు తెలుస్తుంటాయండి. ఒకటేది టైత్ అండి. ఓన్లీ టైత్ అనేది దశమ భాగం కింద మనం గుర్తుపెట్టుకోండి. 10వ వంతు. 10వ వంతు పన్ను. ఓకేనండి. నెక్స్ట్ ప్రభుత్వానికి నేరుగా చెల్లించే పన్నుని ఏమని పిలిచేవారు? మీ యొక్క ఆన్సర్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రభుత్వానికి నేరుగా చెల్లించే పన్నుని ఏమని పిలిచేవారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి టెయిలే. ఈ టెయిత్ పన్నులండి. టెయిత్ అనేది మతాధికారులకి, టెయిలే అనేది ప్రభుత్వానికి నేరుగా చెల్లించే పన్నండి. ఇదంతా కూడా మూడవ ఎస్టేట్‌లో ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క పన్నులను చెల్లించేవారు. వీరి జనాభా 90%, వీళ్ళ దగ్గర ఉన్న భూమి 40%.
చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవి. రాజు యొక్క దైవదత్త అధికారాలను ఖండిస్తూ టూ ట్రిటైజెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గ్రంథాలు వాళ్ళు ఏం చెప్పారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్గా అక్కడ ఏ పాఠంలో మనకి రోసా గారు నిర్వచనం ఉంటుంది, జాన్ లాక్, అదేవిధంగా మాంటిస్కు, వీళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక గ్రంథం రాసిన గ్రంథాన్ని కూడా పేర్కొన్నారు. వాళ్ళు ఏ మాట అయితే మాట్లాడారో అది కూడా చెప్పడం జరిగిందండి. ఇక్కడ రాజు యొక్క దైవదత్త అధికారాలను ఖండించిన వారు ఎవరు అనే బిట్టు కూడా రావచ్చండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, జాన్ లాక్. రాజు యొక్క దైవదత్త అధికారాలు ఖండించిన వాళ్ళు అంటే జాన్ లాక్. టూ ట్రెటైజెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే జాన్ లాక్. ఇక్కడ మనం 2 బిట్లని ప్రజెంట్ చేసుకోవచ్చండి. 9వది సోషల్ కాంటాక్ట్ అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? సోషల్ కాంటాక్ట్ లేదా సామాజిక ఒప్పందం. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, రూసో. సోషల్ కాంటాక్ట్, రూసో. మరి ప్రజలు మరియు వారి యొక్క ప్రతినిధులు ఉన్నారు కదండి, ప్రజలు మరియు వారి యొక్క ప్రతినిధుల మధ్య ఈ సామాజిక ఒప్పందం, సోషల్ కాంటాక్ట్ అనేది ఉండాలి, అప్పుడే మంచి పరిపాలన సాధించగలమని అంటూ రూసో ప్రతిపాదించడం అయితే జరిగిందండి ఈ సోషల్ కాంటాక్ట్. ఇక్కడ ద సోషల్ కాంటాక్ట్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని కూడా అడుగుతాడండి. సో ఇక్కడ ద సోషల్ కాంటాక్ట్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే రూసో అండి. నెక్స్ట్ 10వ బిట్ చూద్దామండి. ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనే గ్రంథంలో అధికార విభజనను ఎవరు ప్రతిపాదించారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, మాంటెస్క్యూ. మరి ఈయన ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనే గ్రంథంలో ప్రభుత్వాన్ని అధికార విభజన చేయాలి అని ప్రతిపాదించాడండి. ఎలా అంటే శాసన నిర్వహణ శాఖగాను, కార్యనిర్వాహక శాఖగాను, న్యాయ విభాగాలుగా ఈ లా అనేది విభజన జరగాలి అని చెప్తూ సూచించడం అయితే జరిగిందండి ఈ మాంటెస్క్యూ గారు. 11వది లూయి 16 ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని ఏ రోజున ఏర్పాటు చేశాడు? చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో వివరణ కూడా ఉంటుందండి. అందు గురించనే మొదటి పాఠాన్ని 2 పాటల కింద చేసి పూర్తి లెసన్ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, 1789 మే 5వ తేదీన. అసలు ఎందుకు ఏర్పాటు చేశాడు అన్నది మనం బాగా గమనించినట్లయితే ఇంతకుముందు బిట్లోనే మనం చెప్పుకున్నాం. 1774లో లూయి 16 సింహాసనం అధిష్ఠించినప్పుడు ఖజానా ఖాళీగా ఉంది. మరి వెర్సైల్స్ యొక్క రాజభవన నిర్వహణ ఖర్చులు అధికంగా అయ్యాయి. అదేవిధంగా ఫ్రాన్స్ ఆర్థిక సహాయం వల్ల వడ్డీ అధిక భారం అయిపోయింది అని చెప్పుకోవడం జరిగింది. వెంటనే ఈ యొక్క ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారండి. ఎందు గురించి అంటే అక్కడ ఎప్పుడైతే ఖజానా ఖాళీగా ఉందో పన్నులు పెంచి ఖజానాని నింపుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడండి. ఎక్కడ? వెర్సైల్స్లో ఏర్పాటు చేశాడు. మరి ఇక్కడ మొదటి ఎస్టేట్స్ నుంచి 300 మంది, రెండవ ఎస్టేట్స్ నుంచి 300 మంది, మూడవ ఎస్టేట్స్ నుంచి 600 మంది ప్రతినిధులు హాజరవడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే గతంలో అక్కడ ఒక ప్రాబ్లం అయితే ఏర్పడైంది. ఈ యొక్క ఎస్టేట్ జనరల్ సమావేశంలోనే అసలైన తిరుగుబాటు అనేది ప్రారంభమైందండి. ఎందు గురించి అంటే ఒక్కొక్క ఎస్టేట్స్కి ఒక ఓటు ఉండేదండి.
కానీ ఈసారి ఏం చేశాడు అంటే ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలి. ప్రతి సభ్యునికి కూడా ఒక్కో ఎస్టేట్‌కి ఒక్కో ఓటు ఉండాలి. అదేవిధంగా ప్రతి ఎస్టేట్‌లోనూ కూడా ప్రతి వ్యక్తికి కూడా ఓటు ఉండాలి అని చెప్పి మూడో ఎస్టేట్ అంటే ఎవరైతే పన్నులు చెల్లిస్తున్నారో వాళ్ళు పట్టుబడ్డారు. ఎప్పుడైతే ఎస్టేట్ జనరల్ సమావేశంలో అప్పుడు ఈ ఈ యొక్క మూడో ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడైతే పట్టుబడ్డారో దాన్ని రాజు అయినటువంటి లూయి 16 తిరస్కరించాడండి. వెంటనే, వెంటనే ఈ యొక్క ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారండి. ఈ ఈ యొక్క మూడో ఎస్టేట్‌లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. నెక్స్ట్ ఎస్టేట్ జనరల్ సమావేశంలో మూడవ ఎస్టేట్ నుండి ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు? ఇప్పుడు మీకు బాగా తెలుసు. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకవేళ తెలియకపోయినా హ్యాపీ, ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఇప్పుడు తెలుసుకున్నారు. ఆన్సర్‌ని అయితే రివీల్ చేయండి. ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ డి 600 మంది అండి. మొదటి ఎస్టేట్ నుంచి 300 మంది, రెండవ ఎస్టేట్ నుంచి 300 మంది, మూడవ ఎస్టేట్ నుంచి 600 మంది అండి. ఓకేనండి. మరి వెళ్తూ వెళ్తూ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే మూడవ ఎస్టేట్ ప్రతినిధులు తమను తాము జాతీయ శాసనసభగా ఎక్కడ ప్రకటించుకున్నారు? ఇక్కడ ఎప్పుడైతే ఎస్టేట్ జనరల్ సమావేశం నుంచి వాళ్ళు బహిష్కరించారో ఈ మూడవ ఎస్టేట్ ప్రతినిధులందరూ కూడా బయటకు వచ్చేసి ఒక తమను తాము ఒక జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారండి. ఎక్కడ అంటే మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నామండి. ఆన్సర్ ఆప్షన్ బి టెన్నిస్ కోర్టులో. ఇక్కడ మనకు 2 విషయాలు గుర్తుంచుకోవాలండి తప్పనిసరిగానే. ఎస్టేట్ జనరల్ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే మే మే 5 జరిగిందండి. ఎస్టేట్ జనరల్ సమావేశం మే 5 జరిగిందండి. అయితే ఈ టెన్నిస్ కోర్టు ఉదాంతం ఎప్పుడు జరిగింది? టెన్నిస్ కోర్టులో ఈ మూడవ ఎస్టేట్ ప్రతినిధులందరూ కూడా వెళ్ళిపోయి మనమందరూ కూడా ఒక ఐక్యతగా ఉందాము, జాతీయ శాసనసభను ఏర్పాటు చేసుకుంటున్నాము అంటూ ప్రకటించారు. సో ఈ విధంగా టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ అనేది ఎప్పుడు జరిగింది అంటే జూన్ 20 అండి. జూను 20. మరి మే 5వ తేదీన ఎప్పుడైతే బహిష్కరించారో అప్పటి నుంచి ఈ మూడవ ఎస్టేట్ సభ్యులందరూ కూడా కలిసి ఒక తాటి మీదకి రావడానికి ఇన్ని రోజులు పట్టిందండి. మే 5 నుంచి జూన్ 20 వరకు. ఓకేనండి. మరి మరి ఎందు గురించి ఈ టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ చేయడం జరిగింది అంటే రాజు అధికారాలను తగ్గించే రాజ్యాంగం తయారవ్వాలి. ఆ రాజ్యాంగం తయారు చేసే వరకు కూడా అక్కడి నుంచి కదలము అంటూ ఈ మూడవ ఎస్టేట్ ప్రతినిధులందరూ కూడా టెన్నిస్ కోర్టులో ప్రతిజ్ఞ చేశారండి. మరి వీళ్ళకి కొంతమంది నాయకత్వం వహించారు. మేరాభ్యూ అనే ఒక కులీన కుటుంబంలో ఉన్నటువంటి మేరాభ్యూ, అదేవిధంగా అబ్బేసియస్ అంటే మతాధికారి అండి. వీళ్ళందరూ కూడా నాయకత్వం వహించారండి. ఈ టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ ద్వారా ఈ యొక్క మూడవ ఎస్టేట్ ప్రతినిధులు నాయకత్వం ఎవరు వహించారని అడుగుతాడు. అంటే కులీన కుటుంబం నుంచి మేరాభ్యూ, అదే మతాధికారి అబ్బేసియస్. మరలా 1-2 ఎస్టేట్ల వాళ్ళనే ప్రతినిధులుగా పెట్టుకున్నారండి. చూడండి. నెక్స్ట్ చూద్దాం. టెన్నిస్ కోర్టు ప్రమాణం ఏ రోజున జరిగింది? ఇప్పుడే చెప్పానండి. ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేసి చూద్దాం. ఒక్కసారి ఇప్పటి వరకు మీ యొక్క మైండ్ యాక్టివేట్ అయ్యింది. ఇప్పుడు మీ యొక్క ఆన్సర్ ద్వారా మీ యొక్క హ్యాండ్స్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే ఎక్కువ జ్ఞానేంద్రియాలు ఒకేసారి ఉపయోగించినప్పుడు మన యొక్క జ్ఞానం అనేది పదిలం అవుతుందండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ ఏ 1789 జూన్ 20వ తేదీన టెన్నిస్ కోర్టు ప్రమాణం చేయడం జరిగిందండి. 15వది మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి అనే కరపత్రాన్ని ఎవరు రాశారు? చాలా ఇంపార్టెంట్ అండి. కరపత్రాన్ని ఎవరు రాశారు? కరపత్రంలో లేదంటే ఇచ్చిన బొమ్మలో పక్కన ఎవరున్నారు, ఎడమ వైపున ఎవరున్నారు, కుడి వైపున ఎవరున్నారు, ఇలాంటివి కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి అనే కరపత్రాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ బి అబ్బేసియస్.
ఇంతకుముందే చెప్పానండి. ఇతను టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞలో నాయకత్వం వహించిన ఒక మతాధికారి అండి. టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞలో నాయకత్వం వహించినటువంటి ఒక మతాధికారి అబ్బేసియస్. ఓకేనండి. నెక్స్ట్, ఫ్రాన్స్ జాతీయ శాసనసభ ఫోడరల్ వ్యవస్థను రద్దు చేస్తూ ఎప్పుడు తీర్మానం చేసింది? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం కొన్ని విషయాలు మర్చిపోకూడదండి. టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞ ఇంతకుముందే చెప్పాను. జూన్ 20 జూన్ 20ని టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞ జరిగిందండి. ఇది జరిగిన తర్వాత బాస్టిల్ కోర్ట్ జరిగిందండి జూలై 24 ఇదంతా కూడా 1789లోనే ఇది టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞ జరిగింది. ఇది బాస్టిల్ కోర్ట్ పతనం అండి. ఈ యొక్క పారిస్ ప్రజలు ఆయుధాల కోసం బాస్టిల్ కోట మీద కూలి చేశారు. అదేవిధంగా జనాభా పెరిగిపోవడం వల్ల రొట్టెల కొరత వచ్చిందండి. రొట్టెల కొరత వల్ల కోపంతో ఈ మహిళలందరూ కూడా దుకాణాల మీద దాడి చేస్తారండి. గ్రామాల్లో ఒక రకమైనటువంటి అలజడి ఏర్పడిందండి. అలజడి ఏర్పడుతూ ఈ యొక్క ప్రభువులు ఉన్నారు కదా, లూయి 16 వీళ్ళు ఏం చేస్తారంటే కిరాయి మనుషులు పంటను నాశనం చేస్తారని ఒక వదంతులు అయితే వ్యాపించాయండి. ఈ భయంతో ఈ రైతులు ఏం చేశారు, బాస్టిల్ కోట మీద ఈ యొక్క దాడి చేసి ఏదైతే అప్పు తీసుకుంటారో ప్రజలు అప్పు తీసుకుంటారు కదా, ఆ రుణపత్రాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా బాస్టిల్ కోటను ధ్వంసం చేసేసి ఈ రుణపత్రాలన్నింటిని కూడా తగలబెట్టేశారండి. మరి దానికి ఈ రాజు భయపడిపోయాడండి. ఈ తిరుగుబాట్లు జరుగుతున్నాయి, ఈ యొక్క టెన్నిస్ కోట ప్రతిజ్ఞ చేశారు, ఈ తిరుగుబాట్లు జరుగుతున్నాయని చెప్పి రాజు అయితే భయపడిపోయాడండి. ఎప్పుడైతే భయపడిపోయాడో వెంటనే 1789 ఆగస్టు 4వ తేదీ రాత్రిని ఈ యొక్క జాతీయ శాసనసభ యొక్క ఫ్యూడల్ వ్యవస్థ, ఇంతకుముందే చెప్పాను, 2వ ఎస్టేట్ వారికి ఫ్యూడల్ వ్యవస్థ వెట్టి చాకరీ చేయించుకునే అధికారం కులీన వర్గాన్ని వారికి ఉంది అని చెప్పడం జరిగింది కదా. ఈ యొక్క ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ తీర్మానం అనేది 1789 ఆగస్టు 4 రాత్రి రావడం జరిగిందండి. మరి ఈ జీవోలు అనేది రాత్రిపూట రావడం అనే సంస్కారం అనేది అక్కడి నుంచే మొదలైందనమాట. ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే 1791 నాటి రాజ్యాంగం రాజు యొక్క అధికారులను పరిమితం చేసి శాసనసభకు చట్టాలు చేసే అధికారాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. దీని తర్వాత అనమాట నేను చెప్పింది. ఓకేనండి. 17వదండి, 1791 రాజ్యాంగం ప్రకారము చట్టాలు చేసే అధికారము ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడే చెప్పానండి. 1791 రాజ్యాంగం ప్రకారము రాజు యొక్క అధికారాలను పరిమితం చేసేసారండి. చేసేసి ఆన్సర్ ఆప్షన్ సి, జాతీయ శాసనసభకు వాటి యొక్క అధికారము జాతీయ శాసనసభకు ఇవ్వడం జరిగిందండి. 18వది, 1791 రాజ్యాంగం ప్రకారము జాతీయ ఓటు హక్కు ఉన్న పౌరులను ఏమని పిలిచేవారు? మరి ఓటు హక్కు ఉన్న పౌరులు ఒకలాగా, ఓటు హక్కు లేని పౌరులు ఒకలాగా పిలవడం జరిగేదండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓటు హక్కు ఉన్న పౌరులు ఏమని పిలిచేవారు? ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నామండి. ఆన్సర్ ఆప్షన్ బి, క్రియాశీలక పౌరులు అంటామండి. క్రియాశీలక పౌరులు. అసలు ఈ క్రియాశీలక పౌరులు నిష్క్రియ పౌరులు అని ఎందుకు అంటారు అంటే, ఇక్కడ ఈ క్రియాశీలక పౌరులు అవ్వడానికి 25 సంవత్సరాలు నిండి ఉండాలండి. 25 సంవత్సరాలు నిండి ఉండాలి. కనీసం 3 రోజుల కూలీకి సమానమైనటువంటి పన్ను చెల్లించే పురుషులు అయ్యి అవుతే
కనీసం 3 రోజుల కూలీని పన్నుగా చెల్లించే పురుషులు వీళ్ళకి క్రియాశీలక పౌరులుగా ఉంటూ వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వడం జరిగిందండి. మరి వీరికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే సుమారు 4,000,000 మంది. మరి 1,000,000 అంటే ఎంతమందో మీకు తెలిస్తే మనకి ఆన్సర్ కామెంట్ చేయండి. మరి ఈ యొక్క క్రియాశీలక పౌరులు అనే వాళ్ళు 4,000,000 మంది ఉండడం జరిగిందండి. ఇక ఇప్పుడే చెప్పానండి. మరి ర్యాపిడ్ రివిజన్ అంటే అలాగే ఉంటుంది. ముందుగానే వచ్చేస్తుంది వివరణ. క్రియాశీలక పౌరుడిగా ఉండాలంటే కనీస వయసు ఎంత ఉండాలి? రఫ్గా ఉంటుందండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి 25 సంవత్సరాలు. 20 చూద్దామండి. విచ్ఛిన్నమైన గొలుసు దేనికి సంకేతంగా మనం చెప్పుకుంటాం? విచ్ఛిన్నమైనటువంటి గొలుసు ఇందులో ఇందులో ఈ పాఠ్యాంశంలో రాజకీయ చిహ్నాలు అనేవి చాలా ఉన్నాయండి. రాజదండం, కడ్డీల కట్ట, విరిగిన గొలుసు, త్రిభుజంలో కన్ను, పాము తన తోకను కొరకడం, ఇవన్నీ కూడా ఈ యొక్క రాజకీయ చిహ్నాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి విచ్ఛిన్నమైన గొలుసు అనేది ఆన్సర్ ఆప్షన్ బి స్వేచ్ఛక గుర్తుగా మనం చెప్పుకుంటూ ఉంటామండి. నెక్స్ట్ కడ్డీల కట్ట అనేది బండిల్ ఆఫ్ రాడ్స్ దేనికి చిహ్నంగా చెప్పుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ ఏ బలము మరియు ఐకమత్యము. ఒక కడ్డీనైతే మనం ఎరపగలమండి, మరి కడ్డీల కట్టనైతే ఎరపలేము. అందు గురించని ఇక్కడ ఐకమత్యము మరియు బలం అనే దానికి చిహ్నంగా కడ్డీల కట్టను ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను. కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను దేనికి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞానము. జ్ఞానము. ఇక్కడ కాంతి కిరణాలు, సూర్యకిరణాలు అనేవి అజ్ఞానాన్ని పోగొడతాయి. జ్ఞానానికి సంకేతంగా కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను అనేది సంకేతంగా అప్పుడు రాజకీయ చిహ్నంగా వాడడం జరిగిందండి. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పడడం దేనికి చిహ్నం? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ సి శాశ్వతత్వం, నిత్యత్వం. అంటే దీనికి అర్థం ఏంటంటే తోకను కొరికితే అక్కడ దానికి ఆది అంతం లేదు అని చెప్పడానికి గుర్తుగా ఇక్కడ శాశ్వతత్వానికి నిదర్శనంగా పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పడడం అనేది రాజకీయ చిహ్నంగా ఏర్పడడం జరిగిందండి. నెక్స్ట్ రాజదండం. రాజదండం అనేది దేనికి చిహ్నం? నా మాటే శాసనం అంటారు కదా, రాజదండం. ఆన్సర్ ఆప్షన్ బి రాజు శక్తి. రాజు శక్తి. నెక్స్ట్ 25ది 1794లో నిలిపివేయబడినటువంటి ఫ్రాన్స్ ద్రవ్య కొలమానం ఏది? 1794లోనే ఈ ఫ్రాన్స్ ద్రవ్యమానం కరెన్సీని నిలిపివేశారండి. అదేంటి అంటే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి లెవర్. ఇంతకుముందే చెప్పాను. అమెరికాలో 13 వలస ప్రాంతాలు ఉండేవి. బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందడానికి ఆ వలస ప్రాంతానికి ఫ్రాన్స్ సహాయం చేసింది. దీనివల్ల ఈ ఫ్రాన్స్ ప్రభుత్వానికి 2 బిలియన్ల లెవర్ల రుణం పెరిగింది. లెవర్లు అంటే మనకు ఉండే లెవర్లు అనుకున్నారు కనుక సరదా జోక్ చేస్తానండి, మీరు చాలా మేధావులు. 2 బిలియన్ల లెవర్లు. ఇక్కడ లెవర్ అనేది కరెన్సీ అండి, ఫ్రాన్స్ కరెన్సీ. అది ఎప్పుడు నిలిపివేయబడింది అంటే 1794లో. మరి ఇక్కడ మనం చెప్తున్నాం 2 బిలియన్ల లెవర్లు అని చెప్పాను కదా. అసలు బిలియన్ అంటే అంత
మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 1 బిలియన్ అంటే ఎంత? నెక్స్ట్ చూద్దామండి. 26వది. మానవ మరియు పౌర హక్కుల ప్రకటన చిత్రాన్ని ఎవరు గీశారు? ఇలాంటివి అడుగుతుంటాడు తలతెక్క క్వశ్చన్లు అన్నీ కూడా. మానవ మరియు పౌర హక్కుల ప్రకటన ఈ యొక్క చిత్రాన్ని ఎవరు గీశారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నామండి. ఆన్సర్ ఆప్షన్ బి లెబార్బియర్. లెబార్బియర్ అండి. లెబార్బియర్ అంటే చిత్రాలు గీసేవారంటే డావిన్సీ, పికాసో అనుకుంటామని చెప్పి ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఫ్రాన్స్ జనాభా 1715 నుండి 1789 నాటికి ఎంతకు పెరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇలా పెరగడం మూలంగానే రొట్టెల కొరత ఏర్పడింది. రొట్టెల కొరత వల్ల మహిళలు భయపడ్డారు, వెళ్ళి దుకాణాల మీద దాడి చేశారండి. ఇదంతా కూడా టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ జరిగిన తర్వాత జరిగిందండి. అందువల్ల రాజు భయపడిపోయాడు అనమాట. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ 23 మిలియన్ల నుండి 28 మిలియన్లకి జనాభా అయితే పెరిగిందండి. ఆ పెరిగిన తర్వాత ఆహార ఉత్పత్తి అంతకు తగ్గట్టుగా పెరగలేదు. ఆహార ఉత్పత్తి అనేది వడగళ్ళ వాన కొనడము లేదా కరువుల వల్ల ఆహార ఉత్పత్తి అనేది తగ్గింది. ఎప్పుడైతే ఆహారం తగ్గింది, జనాభా పెరిగిందో రొట్టెల ధరలు పెరిగిపోయాయండి. అలాగే వేతనాలు పెరగకపోవడంతో పేదరికం అనేది పెరిగిపోయి జీవనాధారం అనేది చాలా కష్టమైపోయింది అనమాట. 28వది లామిడు పీపుల్. లామిడు పీపుల్ ప్రజల స్నేహితుడు ఈ పత్రికను ఎవరు నడిపారు? ఈ పత్రికను ఎవరు నడిపారు? మీరు చూస్తే ప్రతి ఒక్క బిట్టు ఒక్కొక్క ఆనిముత్యంలో ఉంటుందండి. తప్పనిసరిగా ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఒక బిట్టు వచ్చేస్తుంది, దాని వెనకాల ఉన్నటువంటి ఇతివృత్తం వచ్చేస్తుంది. అందులోనూ బిట్లు మామూలు బిట్లు కాదండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లను ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుందండి. లామిడు పీపుల్ పత్రికను ఎవరు నడిపారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. జీన్ పాల్ మారా. 29 చూద్దామండి. జీవనోపాధికి సంబంధించి ప్రాథమిక అంశాలు అంతరించిపోయే దారుణమైన పరిస్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి జీవనాధార సంక్షోభం అంటారండి. అంటే జీవనోపాధికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు అనేటువంటి చాలా అంశాలు ఉంటాయి. వాటికి ఒక సంక్షోభం ఏర్పడింది. ఇంతకుముందే చెప్పాను, జనాభా పెరిగారు 23 మిలియన్ల నుండి 28 మిలియన్లకి. అప్పుడు అంత ఆహార ఉత్పత్తి పెరగలేదు, తగ్గిపోయింది, రొట్టెల కొరత ఏర్పడింది, వెళ్ళి మహిళలందరూ కూడా దుకాణాల మీద దాడి చేశారు అని చెప్పాను కదా. ఇదంతా కూడా దేనికి భాగంగా చెందుతుంది అంటే జీవనాధార సంక్షోభం. దీన్నే మనం జీవనాధార సంక్షోభంగా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ 30ది ఫ్రాన్స్లో మఠాధిపతులు ఏ ఎస్టేట్కు చెందినవారు? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మఠాధిపతులు కులీన వర్గం. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫస్ట్ ఎస్టేట్, అంటే మొదటి ఎస్టేట్ అండి. మొదటి ఎస్టేట్. ఎక్కువ బిట్లు చేసేసి ఎక్స్ప్లెనేషన్ చేయకపోతే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందులోని చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. మిగతావి ర్యాపిడ్ రివిజన్ చేయడం లేదండి, రఫర్ రివిజన్ చేయడం లేదు, ఓన్లీ చరిత్రగా చేస్తున్నాను, మీరు గమనించగలరు. ఎందు గురించి అంటే చరిత్ర అనేది ఒక పూస లాంటిది.
ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. మిగతావి అలా కాదు. ఒక టాపిక్ డిఫరెంట్ ఉంటుంది. అది జనరల్‌గా చదివేసుకున్నామన్నా మనకు గుర్తుంటుంది. కానీ చరిత్ర అలా కాదు. సంవత్సరాలతో లింకప్ చేస్తూ ఆ యొక్క ఆ టైంలో ఏం జరిగాయి, ఆ వివరణ ఇస్తూ చేస్తే మనకు బాగా గుర్తుంటుంది. అందుకే ఓన్లీ చరిత్రకు మాత్రమే రఫా రివిజన్ అయితే చేయడం జరుగుతుందండి. కులీన వర్గం అనేది ఏ ఎస్టేట్‌కి చెందినవారు? మీకు ఆన్సర్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ బి రెండవ ఎస్టేట్. రెండవ ఎస్టేట్. రెండోది ప్రాన్స్ రైతాంగం తమ పంటలో ఎన్నో వంతును టైద్ రూపంలో చర్చికి చెల్లించాలి. చర్చికి అంటే ఇక్కడ మఠాధిపతులకండి, మతాధికారులకు టైద్. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు పెట్టిన రకరకాలుగా అడుగుతున్నానండి. ఇక్కడ మల్టిపుల్ చాయిస్లో ఒకే బిట్లో 4 ఆప్షన్లు ఉండొచ్చు. ఇక్కడ మంది డిఫరెంట్ ఏంటంటే ఒక బిట్ని 4 రకాలుగా అడగడం. ఆన్సర్ ఆప్షన్ బి 10వ వంతు అండి, దశమ భాగం. నెక్స్ట్ 1789కి ముందు ఫ్రాన్స్ సమాజం మరియు సంస్థలను వివరించడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారు? 1789కి ముందు అని చెప్పడానికి. అప్పటి వరకు ఓ లెక్క, ఇప్పుడు ఓ లెక్క అంటారు కదా. 1789లో అంతా మారిపోయిందనమాట. అప్పుడు ముందు అనేది పాత పాలన అనే పదాన్ని ఉపయోగిస్తారండి అక్కడ. పాత పాలన. బాస్టిల్ కోట రాజు యొక్క దేనికి ప్రత్యేకగా ఉండేదండి? ఇంతకుముందు ఫస్ట్ రెండో బిట్లోనే చెప్పడం జరిగింది మనకి. బాస్టిల్ కోట రాజు యొక్క దేనికి ప్రత్యేకగా ఉండేది? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఈ బాస్టిల్ కోట అనేది నిరంకుశ ధోరణికి, రాజు యొక్క నిరంకుశత ధోరణికి ప్రత్యేకగా ఈ బాస్టిల్ కోట అనేది ఉండేదండి. ఆ నిరంకుశత ధోరణి ఏదో తేల్చేయాలని చెప్పి 1789లో ఎప్పుడు చేశారండి? 1789లో భయపడిపోయారు కదా. భయపడిపోయి ఈ యొక్క బాస్టిల్ కోట పతనం అనేది జరగడం జరిగిందండి. రైట్. నెక్స్ట్ జాతీయ శాసనసభకు నాయకత్వం వహించినటువంటి మేరాబ్యూ. ఇంతకుముందే చెప్పాను. ఏ కుటుంబంలో జన్మించాడు మేరాబ్యూ? మేరాబ్యూ జాతీయ శాసనసభ ఎక్కడ? టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ దగ్గర జాతీయ శాసనసభను చేసుకున్నారండి. అందులో వాళ్ళకి నాయకులుగా ఒక మఠాధికారి, ఒక కులీన వర్గం నుంచి వ్యక్తి ఉంటారు. ఈ మేరాబ్యూ అనేది కులీన కుటుంబ వ్యక్తి అండి. సంపన్న కులీన కుటుంబ వ్యక్తి అండి. నెక్స్ట్ 1791 రాజ్యాంగం ప్రకారం జాతీయ శాసనసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? మరి జాతీయ శాసనసభను ఏర్పాటు చేసుకున్నారు కదా రాజ్యాంగ సభ ప్రకారంగా. అప్పుడు ఎంతమంది ఉన్నారు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి 745. అదే ఎస్టేట్ జనరల్ లూయి 16 ఎస్టేట్ జనరల్ ఏర్పాటు చేసినప్పుడు మూడవ ఎస్టేట్ నుంచి ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 600 మంది. మొదటి 2 ఎస్టేట్ల నుంచి ఒక్కొక్క ఎస్టేట్ నుంచి 300 మంది ఉన్నారు. అదే జాతీయ శాసనసభ ప్రకారం ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 745 మంది అండి. ఇక్కడ చాటో అనగా ఏమిటి? చాటో అంటే చాట్ అనుకున్నారు కనుక, చాట్ పానీపూరి అనుకున్నారు కనుక, చాటో అనగా
ఆన్సర్ ఆప్షన్ బి రాజు లేదా కులీనుల కోట లేదా కులీనుల యొక్క ప్రసాదం. దీనిని మనము చాటో అంటారండి, చాటో. 38ది 1791 రాజ్యాంగం ప్రకారము ఫ్రాన్స్ ఎలాంటి దేశంగా మారింది? 1791లో ఫ్రాన్స్ ఎలాంటి దేశంగా మారింది? ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగబద్ధంగా ఉంటూ రాచరిక దేశంగా మారిందండి. రాజ్యాంగబద్ధంగా ఉంటూ రాచరిక దేశంగా మారిందండి. నెక్స్ట్ 39ది అమెరికాలోని ఎన్ని వలస ప్రాంతాలు బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందడానికి ఫ్రాన్స్ సహాయం చేసింది? చాలా సార్లు చెప్పాను. మీకు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 13 వలస ప్రాంతాలండి. మరి బాస్టల్ కోట మీద దాడి జరిగింది కదండి. ఆ దాడి చేసిన తర్వాత విడుదలైన ఖైదీల సంఖ్య ఎంతమంది? కొంతమందిని అక్కడ బాస్టల్ కోటను ధ్వంసం చేసేసి రుణపత్రాలను ధ్వంసం చేసి ఖైదీలను విడుదల చేసేసి ధ్వంసం చేశారని చెప్పారు. ఎంతమంది ఖైదీలు విడుదలయ్యారు అంటే ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 7 అండి, 7. నెక్స్ట్ లూయిస్ 16 సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి అతని వయస్సు ఎంత? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. నెక్స్ట్ 42వది లూయిస్ 16 వివాహం చేసుకున్నటువంటి మేరీ ఆంటోనెట్ ఏ దేశపు రాజకుమారి? లూయిస్ 16 వివాహం చేసుకున్నటువంటి మేరీ ఆంటోనెట్ ఏ దేశపు రాజకుమారి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రియా, ఆస్ట్రియా రాకుమారి అండి మేరీ ఆంటోనెట్. ఈ లూయిస్ 16 20 సంవత్సరాలప్పటికే పెళ్లి చేసుకున్నాడు ఆంటోనెట్ని. నెక్స్ట్ ఫ్రెంచ్ ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన వారు రుణాలపై ఎంత శాతం వడ్డీని వసూలు చేయడం ప్రారంభించారు? ఇచ్చిన వాళ్ళు ఒప్పుకోరు కదా. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 10% వడ్డీని, 10% వడ్డీని వసూలు చేసేవారండి. నెక్స్ట్ 44వది 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ జనాభాలో రైతాంగం ఎంత శాతం ఉండేవారు? రైతాంగం. ఆన్సర్ ఆప్షన్ డి 90%, 90% రైతాంగం ఉండేవారండి. నెక్స్ట్ ఫ్రాన్స్లో సుమారు 60% భూమి ఎవరి ఆధీనంలో ఉండేది? బిట్టు వివరణ అన్నీ తెలిసిన తర్వాత ఈ బిట్లన్నీ కూడా మీకు చాలా ఈజీగా కనిపిస్తాయి. ఒకసారి ర్యాపిడ్ రివిజను టెక్స్ట్ బుక్ చదవకపోయినా అన్నీ కలిసి వచ్చేస్తాయండి. ఒక వీడియో చూస్తే చాలు. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి కోలీనులు, చర్చి మరియు 3వ ఎస్టేట్లో ఉన్నటువంటి సంపన్నులు వీళ్ళందరి దగ్గర సుమారు 60% భూమి అయితే ఉండేదండి.
మరి రైతులు అనే వాళ్ళే మూడవ ఎస్టేట్లో మాత్రం ఉండేవారు. వాళ్ళ దగ్గర 40%, మిగతా అంతా కూడా 40% ఉండేదండి. జాన్ లాక్ తన ఏ గ్రంథంలో రాజు యొక్క దైవదత్త మరియు నిరంకుశ అధికారాలను ఖండించాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాన్ లాక్. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, 2 ట్రెటైజెస్ ఆఫ్ గవర్నమెంట్. 2 ట్రెటైజెస్ ఆఫ్ గవర్నమెంట్. ద సోషల్ కాంట్రాక్ట్ అంటే రూసోదండి, రూసో. ఇది జాన్ లాక్ ఇదండి. రాజు యొక్క దైవదత్తం ఖండించాడు అనమాట ఆయన. టెన్నిస్ కోర్ట్ ప్రమాణానికి నాయకత్వం వహించినటువంటి అబేసియస్ వాస్తవానికి ఒక అబేసియస్. ఆన్సర్ ఆప్షన్ సి, మతాధికారి అండి. అబేసియస్ అనేది ఒక మతాధికారి. గ్రామీణ ప్రాంతాల్లో పంటలను నాశనం చేయడానికి ప్రభువులచే నియమించబడ్డారని రైతులు ఎవరిని చూసి భయపడ్డారు? అంటే రాజు యొక్క ఆన్సర్ ఆప్షన్ బి, దోపిడీ దొంగల ముఠాలను చూసుకొని భయపడ్డారండి. ఇంతకుముందే చాటు అంటే ఏంటో చెప్పాను. చాటు అని చెప్పాను కదా. రాజు లేదా కులైన వ్యక్తికి చెందినటువంటి కోటని చాటు అంటారు కదా. అది ఒక కొత్త పదం అండి. ఇంకో కొత్త పదం కూడా ఉంది. దాని పేరు ఏంటంటే మానర్. మానరా, మానర్ అంటే ఇక్కడ మానర్ అంటే ఏంటంటే ప్రభువుల భూములు మరియు వారి అంతఃపురం ఉన్న ప్రాంతాన్ని, ప్రభువుల భూములు మరియు వారి అంతఃపురం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం మానర్ అంటామండి. మానర్, చాటో, మానర్ ఇవి రెండు కూడా కొత్త పదాలు. గ్రామాల్లో తిరుగుబాటు చేసిన రైతులు వేటిని తగలబెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రభువులకు చెల్లించవలసినటువంటి అప్పుల పత్రాలని ఈ యొక్క రైతులు తగలబెట్టేశారండి. ఎక్కడ? బాస్టిల్ కోట దగ్గర అండి. చర్చి ఆస్తులను జప్తు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఎంత విలువైన ఆస్తులు సమకూరాయి? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చర్చి ఆస్తులను జప్తు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఎంత విలువైన ఆస్తులు సమకూరాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, 2 బిలియన్ లివర్లు. ఇక్కడ మనం గురించి ఎప్పుడు ఈ చర్చ్ యొక్క ఆస్తులు జప్తు చేశారంటే మనకి 1789 ఆగస్టు 4వ తేదీనండి. ఆగస్టు 4వ తేదీన ఈ ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేశారు. ఇంతగా చెప్పాను, రెండవ ఎస్టేట్లో వాళ్ళకి అంటే కులీన వర్గాల వారికి ఈ యొక్క ఫ్యూడల్ వ్యవస్థ, అదేవిధంగా వెట్టి చాకరీ అనేది ఉంది కదా, అవన్నీ కూడా మరి ఎప్పుడైతే మహిళలందరూ కూడా దుకాణాల మీద పెట్టి రోటరీల గురించి దుకాణాలను చోరీ చేశారో, అదేవిధంగా బాస్టిల్ కోటలు
బాస్టల్ కోట మీద యుద్ధం చేసి తగలబెట్టేసి వాటి యొక్క రుణపత్రాలు తగలబెట్టేసి అక్కడ ఖైదీలను 7 ఖైదీలు విడుదల చేసి మొత్తం ధ్వంసం చేశారో రాజు భయపడిపోయాడు ఈ జాతీయ శాసన సభను గుర్తించు. అప్పుడు ఏం చేశాడు అంటే మరలా 1789లో ఆగస్టు 4వ తేదీన రాత్రి ఒక ఒక తీర్మానం అయితే చేశాడు. ఆ తీర్మానంలోనే ఈ ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేసి చర్చ్ యొక్క ఆస్తులను జప్తు చేస్తాడండి. ఆ జప్తు చేయడం వల్ల 2 బిలియన్ లివర్లు అనేవి ప్రభుత్వానికి ఆస్తులుగా సమకూరాయండి. మరి క్రియాశీలక పౌరుడిగా ఓటు హక్కు పొందాలంటే కనీసం ఎన్ని రోజుల కూలికి సమానమైన పన్నులు చెల్లించాలి? ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. 25 ఏళ్ళు నిండి ఉండాలి. ఆ మనుషులకి 25 ఏళ్ళు నిండి ఉండాలి. 3 రోజులు కూలీకి సమానమైనటువంటి పన్ను చెల్లించాలి. మరి పురుషులకే ఓటు హక్కు ఉంది కానీ 3 రోజులండి ఆన్సరు. మరి పేదలకు కానీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ఓటు అనేది లేదండి. 1791 నుంచి కూడా ఫ్రాన్స్ అనేది రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగా మార్పు చెందిందండి. ఓటు హక్కు లేని పురుషులు సంఖ్య సుమారుగా ఎంతమంది ఉన్నారు? ఓటు హక్కు లేని పురుషుల అంటే నిష్క్రియ పౌరుల సంఖ్య ఎంత? నిష్క్రియాశీల పౌరులు ఆన్సర్ ఆప్షన్ బి 3 మిలియన్ల మంది. 3 మిలియన్ల మంది నిష్క్రియ పౌరులుగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఓటు హక్కు అనేది లేదు. జాతీయ శాసనసభ సభ్యునిగా ఎన్నికవ్వడానికి ప్రధాన అర్హత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ 25 ఏళ్ళు నిండి ఉండాలి. అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తున్న వారే ఉండాలి. ఏ మరియు సి 2 రైటేనండి. ఏ మరియు సి 2 రైటేనండి. లబార్బియర్ చిత్రించినటువంటి పటం ఇది కనిపిస్తుంది కదండి మనకి. ఈ పటంలో ఎడమ వైపున ఉన్న బొమ్మ దేనికి చిహ్నం? లబార్బియర్ చిత్రించినటువంటి పటం ఇదేనండి. ఈ పటంలో ఎడమ వైపున ఉన్న బొమ్మ దేనికి చిహ్నం? ఇక్కడ చూడండి చట్టం ఈ సంఖ్యలు అవి ఉన్నాయి కదా. ఆన్సర్ ఆప్షన్ బి చట్టం అండి. చట్టం. లబార్బియర్ చిత్రించినటువంటి పటంలో కుడివైపున ఉన్న బొమ్మ దేన్ని సూచిస్తుంది? కుడివైపున ఉన్న బొమ్మ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. 56వదండి. మరి ఇంకొక 60 బిట్లు అయితే ఉన్నాయండి, ఆల్రెడీ చేయడం జరిగింది. ఇలాంటి వివరణతో పూర్తిగా ఫ్రెంచ్ విప్లవం మొత్తం క్లియర్ చేసేద్దామండి. మరి నెక్స్ట్ వీడియో కూడా ఇదే టైంకి వస్తుంది కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 1787, 1789 ఈ మధ్య కాలంలో ఫ్రాన్స్లో పర్యటించి అక్కడి పరిస్థితులను వివరించినటువంటి ఆర్థర్ యంగ్ ఏ దేశస్థుడు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రాన్స్లో పర్యటించి అక్కడ పరిస్థితులు వివరించినటువంటి ఆర్థర్ యంగ్. ఆన్సర్ ఆప్షన్ బి ఆంగ్లేయుడు. ఇంకా ఉందండి డాంటన్. ఇందులో కొంతమంది ప్రముఖ వ్యక్తుల పేర్లు ఉన్నారనమాట. డాంటన్ అనే వ్యక్తి ఉన్నారు. ఆనాటి విద్యా విధానం ఎలా ఉంది? కుల వ్యవస్థ ప్రతిభకు విలువనివ్వడం లేదని బాధపడింది ఎవరంటే డాంటన్. అలాగే జీన్ పాల్ మారా
జీన్ పాల్ మారా మూడో వ్యక్తి అండి. ఆర్థర్ యంగ్ ఒకటోవాడు. ఈయన కూడా అక్కడ పరిస్థితుల్లో చెప్పడం జరిగింది, ఆంగ్లేయుడు. రెండోది జార్జ్ డాంటన్. ఈయన ఆనాటి కాలంలో విద్యా విధానం ఏ విధంగా ఉంది, కుల వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆ ప్రతిభకు విలువ ఇవ్వలేదని బాధపడ్డాడండి. నెక్స్ట్ జీన్ పాల్ మారా. ఆడు బాధపడకుండా ఉంటే మన టెక్స్ట్ బుక్లో ఒక లైన్ తగ్గేది కదా, మన బుర్ర సగం తగ్గేది కదా. ఆడు బాధపడడం కూడా మనకు బాధ వచ్చింది. జీన్ పాల్ మారా అంటే కొత్త రాజ్యాంగం అనేది అంటే 1791లో రాచరిక దేశంగా మార్పడిందని అని చెప్పాను కదా. అది ఆ కొత్త రాజ్యాంగం అనేది కేవలం ధనికులకే మేలు చేస్తుంది, పేదలకు న్యాయం జరగలేదు అని తన పత్రికలో లామే డు పీపుల్లో విమర్శించాడండి. ఎవరు? జీన్ పాల్ మారా. విమర్శించడం, బాధపడడం, తిరగడం ఇవన్నీ కూడా మనకి చాలా కష్టమైపోయాయి అనమాట. నెక్స్ట్ 57వదండి. 1793లో తన విద్యాభ్యాసం నాటి పరిస్థితులు గుర్తు చేసుకుంటూ స్నేహితుడికి లేఖ రాసినటువంటి విప్లవ రాజకీయవేత్త ఎవరు? ఇప్పుడే చెప్పాను, విద్యాభ్యాసం ఆనాటి పరిస్థితుల్లో విద్యాభ్యాసం ఏ విధంగా ఉంది అంటూ 1793లో స్నేహితుడికి లేఖ రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, జార్జ్ డాంటన్. డాంటన్. విద్యాభ్యాసం డాంటన్. అమెరికా రాజ్యాంగంలోని ఏ అంశము ఫ్రాన్స్ రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది? అమెరికా రాజ్యాంగంలో కూడా ఆదర్శంగా నిలిచే ఉన్నాయట. అది ఫ్రాన్స్ రాజకీయ మేధావులకి ఆదర్శం అట. చూద్దాం అదేదో. మీ యొక్క ఆన్సర్ కామెంట్ రూపంలో తెలిసాను. ఆన్సర్ ఆప్షన్ బి, వ్యక్తిగత హక్కులకు హామీ ఇవ్వడం. వ్యక్తిగత హక్కులకు హామీ ఇవ్వడం. నెక్స్ట్ 59వది. కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను దీనిలోని సూర్యకిరణాలను దేనిని దూరం చేస్తాయి? ఆ సూర్యకిరణాలు దేనిని దూరం చేస్తాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, అజ్ఞాన మేఘాలను. అజ్ఞాన మేఘాలను. మరి ఈ వీడియోలో ఇది చివరి బిట్ అండి. మరలా రేపటి రోజున ఫ్రెంచ్ విప్లవం నుండి రెండో వీడియో వస్తుందండి. 60 బిట్లను రెడీ చేశాను. అది రేపటిగా చూద్దాము, రేపటి రోజున. మరి తప్పనిసరిగా అయితే వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేస్తారని, మన ఛానల్ సపోర్ట్ చేస్తారని, మరి ఇదే బిట్లను, ఇదే వివరణను మరి చాలా చాలా ఛానళ్ళు ఉన్నాయి. మరి మనం చెప్పకూడదు, పెయిడ్ ఛానల్స్ ఉన్నాయి. మరి కొన్ని సబ్స్క్రైబ్స్ రాబోడికే వాళ్ళు ఒక పెయిడ్ యాప్స్ని తీసుకొస్తూ మరి ఇలాంటి ఉచితమైనటువంటి యూట్యూబ్ ఉచిత ఛానల్ ద్వారా ప్రసరించడం మానేస్తున్నారు. ఏదో అరకొరగా ఏదో యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి కాబట్టి కొన్ని వీడియోలు పెట్టి అన్నీ కూడా మరి ఈ యొక్క యాప్ల ద్వారా వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటున్నారు. కానీ మన అలాంటి ఛానల్ కాదండి. పూర్తి వివరణ, డెప్త్. మరి మీరు అంతకుముందే చూసారు, 10వ తరగతి నుంచి అన్ని మల్టిపుల్ చాయిస్లో చాలా టఫ్ ఉన్నటువంటి బిట్లను మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. క్రింది వాటిలో సరికాందేది, ఏ మరియు బి అలాంటి ఆప్షన్లు వచ్చే విధంగా అన్ని బిట్లను తయారు చేస్తూ మీకు వీడియోలు చేయడం జరిగింది. మరి సోషల్ అనబడికి, హిస్టరీ అనబడికి వివరణ ఉండాలి. అందు గురించనే మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇది అయిపోయిన తర్వాత ఈ రఫర్ ర్యాపిడ్ రివిజన్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ చాయిస్తో కూడా మరలా తయారు చేస్తానండి. ప్రజలు మరియు వారి ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందం ఉండాలని ఎవరు ప్రతిపాదించారు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ సోషల్ కాంటాక్ట్ అంటారండి. సోషల్ కాంటాక్ట్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. మరి వీడియోని చూస్తున్న మిత్రులందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేస్తారని, మన ఛానల్ని ప్రోత్సహిస్తారని, లాభాపేక్షలంటే మన ఛానల్ని
మరింత ముందుకు తీసుకెళ్తారని, మీ మిత్రులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి రూసో. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా గుడ్ నైట్. గుడ్ నైట్. మరి అందరూ కూడా రేపటి రోజున ఫ్రెంచ్ విప్లవం నుండే పార్ట్ 2 వస్తుందండి. 60 బిట్లు అవి ఇంకా చాలా తగ్గఫోరుగా ఉంటాయి. ఎలాంటి వివరణ ఉంటుంది మీకు. మరి గంట అయిపోతుంది వీడియో చేసి. మరి వీడియోనైతే మరి రేపటి రోజున కూడా 8:30 కలుసుకుందామండి. థ్యాంక్ యూ. అందరికి గుడ్ నైట్ అండి. గుడ్ నైట్.